నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టి మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మోసానికి నిలువెత్తి నిదర్శనం వచ్చి నేను మోసం చేయలేదని చెప్పడం అంటే ఇదే తమ్ముళ్ళు. వాలంటీర్లకి జీతం 5,000 కాదు 10,000 ఇస్తానని హామీ ఇచ్చి మొత్తంగా పీకేసామంటే మోసం చేయనట్టు కాదా? ప్రతి ఆడబిడ్డ నెలకు 1,500 ఇస్తానని ₹1 కూడా ఇవ్వలేదంటే మోసం చేయనట్టు కాదా? నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానని ₹1 ఇవ్వలేదంటే మోసం చేయనట్టు కాదా? గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 ఇస్తానని 2 ఏళ్ళకే 1 ఇచ్చి మిగతా ఇవ్వలేదంటే మోసం చేయనట్టు కాదా? ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి 2 పోయి 3 ఏళ్ళు వచ్చినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటే మోసం చేయనట్టు కాదా? అప్పులు చేయను సంపద సృష్టిస్తా అని చెప్పి 2 ఏళ్ళు కూడా కాకుండానే 3,40,000 కోట్ల అప్పు చేసి అంత డబ్బు ఏం చేసావో చెప్పలేదంటే మోసం చేయనట్టు కాదా? ఫీజు రీఎంబర్స్మెంట్ 5,000 కోట్లకు పైగా ఎగ్గొట్టి పిల్లల జీవితాలు నాశనం చేశామంటే మోసం చేయనట్టు కాదా? ఆరోగ్యశ్రీ పథకం బకాయిల హాస్పిటల్స్కి ఇవ్వకుండా ఎగ్గొట్టి ఆరోగ్యశ్రీ పథకం లేకుండా చేశామంటే మోసం చేయనట్టు కాదా? 88 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి 15,000 ఇస్తానని పట్టుమని 50 లక్షల మందికి కూడా ఇవ్వలేదు అంటే మోసం చేయనట్టు కాదా? రైతులకు ఏడాదికి 20,000 ఇస్తానని కేవలం 5,000 ఇచ్చామంటే మోసం చేయనట్టు కాదా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2 ఏళ్లకు కనీసం 8 లక్షల ఉద్యోగాలైనా ఇవ్వలేదంటే మోసం చేయనట్టు కాదా? కరెంటు బిల్లులు పెంచను తమ్ముళ్ళు అని ఆ ఛార్జీలు ఈ ఛార్జీలని 2 సార్లు పెంచారంటే మోసం చేయనట్టు కాదా? చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, మర్డర్లు, గంజాయి వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.